ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోనాల భాగ్యలక్ష్మి గారు. నమస్తే అమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, మరి మిథున రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, అది కూడా ఒకసారి తెలియజేయండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ నెల అంటే 1/10/2024 మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఏమిటి సంగతి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. మరి అయితే ఈ అక్టోబర్ నెలలో చూసినట్లయితే కనుక మనకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా దేవీ నవరాత్రులు అనేటటువంటి శుభకరమైనటువంటి విశేషాలు, మనకు జాతక విశేషాలతో పాటు ఆ విషయాలు కూడా అమ్మవారిని ఏ విధంగా ఎలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని ఆలోచించేటటువంటి అతిథులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. తర్వాత చూసినట్లయితే కనుక 11వ తారీఖున గురుడు వక్రగతిని వెళ్ళబోతున్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు గారు 11వ తారీఖున వక్రగతిలోకి వెళ్ళబోతున్నారు. తర్వాత చూసినట్లయితే 11వ తారీఖునే తులారాశిలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు. ఆ విషయం కూడా గమనించగలరు. తర్వాత 14వ తారీఖున శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత చూసినట్లయితే 18వ తారీఖున రవి తులారాశిలోకి రవి సంక్రమణం జరగబోతోంది. తర్వాత చూసినట్లయితే కనుక కర్కాటక రాశిలోకి కుజుడు 20వ తారీఖున ప్రవేశం చేస్తున్నాడు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక 30వ తారీఖున బుధుడు వృశ్చికంలోకి ప్రవేశిస్తున్నాడు. గ్రహముల యొక్క గమనాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. అయితే మనము అనుకుంటూ ఉంటాం కదా, ఏమనంటే కనుక గ్రహాల గమనాలను బట్టే మన యొక్క జాతక చక్రంలో పరిస్థితులు, స్థితి, గతి కూడా మారుతుంది అన్న విషయం మనం అనుకుంటూ ఉంటాం కదా. మరి అలాంటప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఏ విధంగా మారబోతోంది 1/10/2024 31/10/2024 వరకు మనం చెప్పుకుందాం. అక్టోబర్ మాస ఫలాల్లో మనము మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే మిథున రాశి వారికి కుజుడు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు. ఆ తర్వాత గురువు గారు కూడా 12th హౌస్లో ఉన్నాడు. ఆయన వక్రంలోకి వెళ్ళబోతున్నాడు. అయితే పరిస్థితులు ఎలా ఉంటాయి? 11వ తారీఖు నుంచి వక్రగతిన 12th హౌస్లో గురుడు. పరిస్థితులు ఏమిటి, మిథున రాశి వారి పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తే మనకి చూసినట్లయితే 20వ తారీఖు వరకు లగ్నాత్తు ఉన్న కుజుడు ద్వితీయంలోకి వెళ్ళబోతున్నాడు 20వ తారీఖు దాటాక. అయితే ఫస్ట్ ఈ మాసంలో ఏ విధంగా ఉండబోతోంది, పూర్వార్ధం ఎలా ఉంది, ఉత్తరార్ధం ఎలా ఉంది అనే విషయాన్ని పరిశీలించే ముందు అయితే మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర 3-4 పాదాలు, తర్వాత చూసినట్లయితే ఆరుద్ర నక్షత్రం, ఆ తర్వాత పునర్వసు ప్రథమ, ద్వితీయ, తృతీయ మరి ఏ విధంగా ఉండబోతోందయ్యా అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే ఇచ్చిపుచ్చుకునేటటువంటి చెల్లింపులు లాంటివి అన్నీ కూడా చక్కచక్క పూర్తి చేసేస్తారు. ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేయాలి, ఇంకా లాభం లేదు అనుకుంటారు. దసరాల్లో ఏ విధమైనటువంటి ఎవ్వరు కూడా మాకు మీరు ఇవ్వాల్సింది మర్చిపోయారేమో కొంచెం పంపించండి అనే ఆలోచన కానీ, మాట కానీ, నోటీస్ కానీ అందుకోకుండా చెల్లింపులు పూర్తి చేసేస్తారు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక అమ్మకాలు, కొనుగోళ్ళు ఇలాంటి విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందువల్ల అంటే కనుక గురు వక్రగతి 11వ తారీఖున ఉంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి కొన్ని ఆలోచనలు మంచిగా వచ్చి ముందుకు వెళ్ళాలి అనుకునేటటువంటి సమయంలో 2వ ఇంట్లోకి కుజుడు వెళ్ళగానే 20వ తారీఖు నుంచి కొంచెం స్పీడ్గా, అంటే ఏంటంటే అవతలి వాళ్ళ మాటకి మన మాటకి ఏ మాత్రం సరిపడకపోయినా వాగ్వివాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. వాక్కు స్థానంలోకి వస్తున్నాడు కదా, మరి అందువలన ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యరీత్యా అన్ని విధాలా కూడా యోగదాయకంగానే ఉంటుంది. ఆ విషయంలో అయితే ఏం పర్వాలేదు. ఎప్పుడైతే రవి 17వ తారీఖున మారుతున్నాడో ఆ తర్వాత ఆరోగ్యం అంతా కూడా చక్కగా స్థిరపడిపోతుంది, ఏం పర్వాలేదు. కానీ ఏంటంటే కనుక కొన్ని గ్రహ సంచారాల వల్ల కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అన్ని అనుకూలతలు కాదు, ప్రతికూలతలు కూడా 50-50 వేసుకోవచ్చు మనం. అందువల్ల కోర్టు వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అందరినీ అన్ని విధాలా కూడా నమ్మబాకండి. కాస్తంత ఆచితూచి ముక్తసరిగా
కొంచెం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతూ వాగ్వివాదాలకి గొడవలకి పోకుండా ఉంటే అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. తర్వాత విషయానికి ఏంటంటే కనుక వ్యాపార వ్యవహారాల్లో కొన్ని అనుకోకుండా పొరపాట్లు దొర్లేటటువంటి అవకాశం కనపడుతుంది. అందువల్ల పై అధికారుల దగ్గర మేము చేస్తాం, ఈ వ్యవహారం నేను చక్కబెట్టేస్తానండి, వాళ్ళు నాకు తెలుసు వీళ్ళు నాకు తెలుసు అని వీరాలు పలకండి ఫస్ట్. అదేవిధంగా వ్యాపార విషయంలో కూడా పర్వాలేదు, వాళ్ళు పెట్టుబడి పెట్టారు, వాళ్ళు పెట్టుబడి పెడితే వాడికి 1కి 10 కలిసి వచ్చింది, నేను కూడా అదే విషయంలో పెట్టుబడి పెడితే నాకు కూడా వస్తుంది అని అనుకోకండి. వాళ్ళ అదృష్టం వాళ్ళది, మన అదృష్టం మంది. మనకి కొంచెం కొన్ని విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ముందుకు అడుగు వేయాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. అందువలన కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక మిమ్మల్ని మీ దగ్గర పనిచేసేటటువంటి సేవక జనమే మిమ్మల్ని ఇరికిస్తారు. జాగ్రత్తగా ఉండండి. నమ్మి మీరు షాపులు కానీ వృత్తుల్లో కానీ ఎక్కడైనా సరే మీ దగ్గర మీ పక్క వాళ్ళు కానీ ఎవరైనా సరే మీతో కలిసి మీ యొక్క మేలు కోరుతున్నట్లుగా మిమ్మల్ని బాగా ఎత్తే వాళ్ళే మీ యొక్క ఏంటంటే కనుక చెప్పాలంటే నష్టానికి కారకత్వం వహిస్తారు. అందువల్ల అందరినీ నమ్మకండి, నమ్మినట్లుగా మీరు కూడా ఉండండి. లౌకికంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన ఈ నెల. ఆ తర్వాత చూసినట్లయితే కనుక అవసరం లేని అప్రస్తుత విషయాలలోకి మీరు ప్రాధాన్యత ఎక్కువిచ్చి వాళ్ళతోటి వీళ్ళతోటి చెప్పడం వల్ల మీకే అప్రదిష్ట మిగులుతుంది. అందువల్ల అనవసర విషయాల్ని క్యారీ చేయకండి. అదేవిధంగా అప్రస్తుత విషయాలలోకి వెళ్ళకండి. వివాహ సంబంధాల విషయంలో మన టైం కొంచెం అంతంత మాత్రంగా ఉంది కాబట్టి మీ పెద్దవాళ్ళని మీ శ్రేయోభిలాషులతో మాట్లాడించండి. మీరు తెరచాటునే ఉండి పావులు కదపండి, అంతేగాని మీరు ముఖాముఖి మాత్రం ఏ వ్యవహారంలోకి వెళ్ళబాకండి. ఆ తర్వాత చూసినట్లయితే కనుక ఇవన్నీ కూడా నేను చెప్పిన విషయాలన్నీ కూడా కొంచెం కష్టంగా ఉన్నా ఇష్టంగా జాగ్రత్తగా మీరు ఈ విషయాలన్నీ కూడా జాగరూకతతో పరిశీలించి కాస్త అధిగమించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి. ఆ విషయం మిథున రాశి వారికి మరల చెప్తూ ఉన్నాను. మరి మిథున రాశి వారు ఎలాంటి రెమెడీస్ పాటిస్తే మరింతగా వాళ్ళకి కలిసి వస్తుందమ్మా? మనకి చతుర్థంలో ఉన్నటువంటి కేతువు ఈ మిథున రాశి వారికి రాస్యాధిపతి బుధుడు కూడా మారుతున్నాడు కాబట్టి కొంచెము మనం చతుర్థంలో ఉన్నటువంటి కేతువుకు నిమిత్తము కూడా మనం చేయాల్సింది గణపతి ఆరాధన. గణపతికి బుధవారం పూట ఆకుపచ్చ రంగు వస్త్రాలు పంతులు గారికి సమర్పించి ఒక్కసారి, ఆ తర్వాత బుధవారం నాడు గరికతో పూజ చేయించుకుని ఉండ్రాళ్ళు కానీ కుడుములు కానీ ప్రసాదం కింద పెట్టి అక్కడ 10 మంది పిల్లలకు పంచండి. అలా 4 వారాలు ఈ నెలంతా చేయించుకుంటూ ఉండండి. విఘ్నాలు తొలగి విఘ్నేశ్వరుడి దయ వల్ల మీరు ముందుకి వెళ్ళగలుగుతారు. ఓం శ్రీ మాత్రే నమః.